పార్లమెంటు సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది టీఆర్ఎస్. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి వచ్చిన నష్టంపై ప్రధానంగా చర్చించాలని డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూనే పెద్ద నోట్ల రద్దును సభలో ఎలా ప్రస్తావించాలనే దానిపై సూచనలు చేశారు. పార్లమెంటు సమావేశాలకు రెడీ అయింది టీఆర్ఎస్. రేపటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతుండటంతో సభా వేదికగా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించింది. అయితే కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుతామని ఫస్ట్ నుంచి చెప్తున్న ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దును సభలో ఎలా ప్రస్తావించాలనే దానిపై సూచనలు చేశారు. పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర అడ్డంకిగా మారిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎంపీల దగ్గర సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముందు ముందు రాష్ట్రం ఎదుర్కోబోయే సమస్యలపై సభలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు సీఎం. ప్రధానమంత్రి గారి బ్లాక్ మనీని అరికట్టాలనే ఉద్దేశం వారు ఏదైతుందో అది సరైన నిర్ణయం. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. కానీ ఈ పద్ధతి ఏదైతే వాళ్ళు అవలంబించిండ్రో అకస్మాత్తుగా 8 గంటల సాయంత్రంకి వచ్చేసి రాత్రి 12 గంటల తర్వాత ఏవైతే నోట్లు మీరు తీసుకుంటారో అది మీ రిస్క్ మీద తీసుకుంటారని చెప్పడము, మోదీ గారు వారి స్పీచెస్లో కూడా అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది వారు ఏదైతే తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నా అది బాలేదని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రానికి మిగులు ఆదాయం ఉన్న టైంలో మోడీ నిర్ణయం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఉందనేది ప్రభుత్వ వర్గాల భావన. దీన్ని ప్రధానంగా ప్రస్తావించి రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చేలా సమస్యలు మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది టీఆర్ఎస్.